Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. అయితే ప్రస్తుతం మనకు సింగరేణి నుండి మన తెలంగాణలో ప్రస్తుతం మన సింగరేణి నుండి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంది. అప్లికేషన్ కూడా క్లోజ్ అయిపోయింది. కాబట్టి మోస్ట్లీ మనం త్వరలోనే ఎగ్జామ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎగ్జామ్ తొందరలోనే ఉండబోతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతిరోజు మన ఉపస్థాపన యూట్యూబ్ నుండి మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం. సో మీలాంటి ఆస్పిరెంట్స్ సక్సెస్ కావడానికి మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తున్నాము. సో ఆఫ్లైన్ క్లాసెస్ ఏ విధంగా ఇస్తున్నామో ఆ స్ట్రాటజీ కూడా మనం గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీకు ఒకవేళ మా ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో హనుమకొండలో ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. మనం వెరీ రీసెంట్గా ఒక బుక్ని లాంచ్ చేశాం. ఈ బుక్ అనేది ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి, వైర్మ్యాన్ ఆస్పిరెంట్స్కి ఇది చాలా సూటబుల్. ఈ పుస్తకం అనేది ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ ఉంది. సో మీకు ఈ బుక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే మా యాప్ డౌన్లోడ్ అవుతుంది. అందులో మీరు బుక్ డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బుక్ గురించి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. సో క్వశ్చన్ నెంబర్ 16. ఈరోజు 16th క్వశ్చన్. 0.01 ఆంపియర్ ఈజ్ ద సేమ్ యాజ్. చూడండి బ్రదర్, ఇలాంటి మ్యాథమెటికల్ స్పెషల్ క్లాసెస్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఆస్పిరెంట్స్కి స్పెషల్ క్లాసెస్ కూడా ఇస్తున్నాము. ఈ ఫ్రాక్షన్ విలువలు అర్థం కావు. చాలామంది ఆస్పిరెంట్స్ వీటి పట్ల బలహీనంగా ఉంటారు. ఈ వీక్నెస్ని తొలగించడానికి ఇలాంటి వాటికి కూడా మ్యాథమెటికల్ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయడానికి కూడా మేము క్లాసెస్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి విలువల పట్ల అవగాహన లేకపోవడం వల్ల క్వశ్చన్ని ప్రాపర్గా సాల్వ్ చేయరు. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి విలువలు ఇస్తారు. వీటిని ఓవర్కమ్ చేయడానికి మన ఉపస్థాపనలో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి కంటెంట్, మ్యాథమెటికల్ క్లాసెస్ ఇస్తున్నాము. సో 0.01 ఆంపియర్ ఈజ్ సేమ్ యాజ్ అంటే దీనికి సమానంగా 0.01 అనేది ఆంపియర్ అనేది విద్యుత్ ప్రవాహం యొక్క యూనిట్స్, కొలతలు. సో ఈ 0.01 ఆంపియర్ని ఏ విధంగా రాయొచ్చు? క్రింద ఇచ్చిన ఆప్షన్లో సేమ్ యాజ్ దేన్ని పోలి ఉంటుంది అనేది క్వశ్చన్. చూడండి బ్రదర్, ఇక్కడ ప్రతి క్వశ్చన్లో మనకి ఇక్కడ మైక్రో ఇచ్చారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? చూడండి, మీరు మనకు నచ్చినట్టు మనం చేయడానికి లేదు. కొన్నిసార్లు క్వశ్చన్లో మన ఆప్షన్స్ని కూడా చూడాలి. ఎందుకు? ఆ 0.01ని ఈ క్రింద ఇచ్చిన వాటిలో సేమ్ యాజ్ అన్న అంటే మనం మైక్రో వచ్చే విధంగా మనం 0.01 ఆంపియర్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో నీకు ఏమిచ్చారు? 0.01 అంటే 0.01 ఏమని రాయొచ్చు? పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. కాబట్టి పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి అని అంటే మనం హారంలో కింద డినామినేటర్లో 2 జీరోలు అంటే 100 అని రాయొచ్చా లేదా? అంటే 1 పక్కకు 2 జీరోలు రాయొచ్చా లేదా? సో దేర్ఫోర్ 1/100. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 2 సున్నాలు ప్రతిక్షేపించాను. చూడండి బ్రదర్, నీకు కావాల్సింది ఏంటిది? మైక్రో అంటే ఏంటిది? మైక్రో ఈజ్ నథింగ్ బట్ 10 to the power of -6. మైక్రో అంటే ఏంటిది? 10 to the power of -6. అంటే 10 to the power of -6ని నువ్వు డినామినేటర్లో అంటే హారంలో తీసుకొస్తే ఏమొస్తుంది? 10 to the power of +6. 1/10 to the power of +6. అంటే నీకు కింద 10 to the power of +6 రావాలంటే ఒకటికి కుడి వైపున నీకు 6 సున్నాలు రావాలి. సో అలా 6 సున్నాలు రావడానికి నేను ట్రై చేస్తాను. 0, ఇక్కడ ఒక 0. సార్నో నేను ఇక్కడ 3 సున్నాలు, ఇది ఆల్రెడీ 3 సున్నాలు వచ్చినాయి. నీకు ఇంకెన్ని సున్నాలు కావాలి? 3 సున్నాలు. ఇక్కడ 3 జీరోస్ నేను ప్రతిక్షేపించిన. 3 జీరోస్ నేను ప్రతిక్షేపిస్తే నేను ఈ విలువ మొత్తాన్ని నేను ఏ విధంగా రాయొచ్చు అంటే 10 to the power of 6 అంటే 10 to the power of 6. కానీ 10,000/10 to the power of +6. ఈ 10 to the power of +6ని పైకి తీసుకేమొస్తుంది? ఇక 4 సున్నాలు ఇంటూ 10 to the power of -6. ఇప్పుడు 10 to the power of +6 అనేది కింద ఉన్నది, దాన్ని పైకి తీసుకొస్తే 10 to the power of -6 అయింది. నేను దీన్ని మైక్రోగా రాయొచ్చా లేదా? సో దేర్ఫోర్ 10,000 మైక్రో ఆంపియర్ అంటే ఏ విధంగా రాయొచ్చు? 10,000 మైక్రో ఆంపియర్. కేర్ఫుల్ అంటే 4 సున్నాలు ఉండాలి. 1 2 3 4 ఇక్కడ 3 సున్నాలే ఉన్నాయి. సో ఈ విధంగా కన్వర్ట్ చేయడంలో కూడా మీకు డిఫికల్టీస్ ఉండకూడదు. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో ఇలాంటి క్లాసెస్ మనం ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆఫ్లైన్లో ఇదే ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి, మా మేనేజ్మెంట్ మీకు డెఫినెట్లీ రెస్పాన్స్ ఇస్తారు. సో ఈ వీడియోలో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా మేము ఏ వీడియో చేసినా కూడా అది మీకు వస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.